ఇక్కడ ఈరోజు దాదాపు 39 డిగ్రీలు ఎండ ఉంది. నేను పరిచర్యకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన వేస్ట్ కాగితాలు బాటిల్స్ ఏరుకుంటూ కనిపించాడు. ఆయన చూస్తే చాలా జాలి అనిపించింది. అప్పుడే నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని అట్లా సిప్ చేశాను. ఆ పెద్ద ఆయన చూడంగానే ఆయన వచ్చి దాకా వెయిట్ చేసి దిగి ఇదిగో తాతయ్య వాటర్ బాటిల్ అనగానే ఆయన చాలా సంతోషించాడు, చాలా ఆనందం వ్యక్తం చేశాడు. బాబు, నేను నోరు ఎండిపోతుందయ్యా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నానయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా నాకు ఈ విధంగా నీళ్ళు ఇచ్చినందుకు అని చాలా ఆనందం వ్యక్తం చేశాడు. ఈరోజు కూడా నేను బైబిల్ యోహాను సువార్త చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా, ఏమని వెళ్ళాడు? యేసయ్యకి దప్పిక అవుతుందని చెప్పి వెళ్ళాడు. చివరికి యేసయ్య ఏం చేశాడు? ఆ స్త్రీని మార్చివేసి ఆ ఊర్లో ఆ స్త్రీని ఒక నీతిమంతురాలుగా తీర్చిదిద్దాడు. ఆమె ద్వారా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు. ఈ సంఘటన వెంటనే నా మైండ్ గుర్తొచ్చింది. యేసయ్య తప్పికొనటం, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళటం, ఇద్దరి మధ్య సంభాషణ జరగటం. నిజంగా మన దేవుడు గొప్పవాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషంగా ఉంది ఆ తాతయ్యకి ఈ విధంగా వాటర్ సహాయం చేసినందుకు. మీరు కూడా ఈ ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపదలో ఉంటే మీకు తోచినంత సహాయం వాళ్ళకి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనంది. మనం ఎల్లప్పుడూ సేవ చేస్తూ దేవుళ్ళు ఆనందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జస్ట్ మై హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకున్నాను. అది మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.